హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. లక్ష్మీదేవి మీ వద్ద స్థిరంగా ఉండాలన్నా, మీరు ధనవంతులు కావాలన్నా ఇలా చేయాలట. డబ్బు మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఏ పని చేయాలన్నా డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మనం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచార చాణక్యుడు ప్రకారం మనం డబ్బును ఎలా ఉంచుకోవాలి? చాణక్య నీతి ప్రకారం డబ్బు మీ చేతిలో లేకపోతే మీరు మీ అలవాట్లలో కొన్ని మార్పులు తీసుకురావాలి. చాణక్యునికి డబ్బు గురించి తీవ్రమైన మరియు వ్యాపార ఆలోచనలు ఉన్నాయి. చాణక్యుడు ఇలా చెప్పాడు: డబ్బు మనిషికి మంచి స్నేహితుడు, కానీ డబ్బును ఉపయోగించే విధానం చాలా ముఖ్యమైనది. డబ్బు సంపాదించడం, దాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో సమాజానికి వివరించాడు చాణక్యుడు. డబ్బు ఒక అద్భుతమైన శక్తి అని చాణక్యుడు చెప్పాడు. అయితే ఆ డబ్బును కేవలం తనకు సమాజ ప్రయోజనాలకి వినియోగించాలని, నైతికంగా నిజాయితీగా వినియోగించాలని సూచించారు. చాణక్యుడు సూచించిన ఆ విషయాలేమిటో, డబ్బును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం. అనవసరం ఖర్చు. మొదట మీ ఖర్చు అలవాట్లపై శ్రద్ధ వహించండి. మీరు అనవసరమైన వాటిపై డబ్బు ఖర్చు చేస్తే వెంటనే దానిని ఆపండి. మీకు అవసరమైనంత మాత్రమే ఖర్చు చేయండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి బడ్జెట్ను రూపొందించండి మరియు తదనుగుణంగా డబ్బును పెట్టుబడి పెట్టండి లేదా ఆదా చేయండి. అప్పు తీసుకోవడం అలవాటు మానుకోవాలి. మీరు పదే పదే ఎవరి దగ్గరనైనా డబ్బు తీసుకుంటే అది మీకు భారంగా మారుతుంది. ముఖ్యంగా అనవసర ఖర్చుల కోసం రుణాలు తీసుకోవడం మానుకోండి. మీరు అప్పుల్లో ఉంటే వీలైనంత త్వరగా తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. ఇక దానం గురించి. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు సంపద మరియు శ్రేయస్సు లభిస్తుంది. మీ ఆదాయంలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వండి. అభాగ్యులకు, అనాథలకు, నిరుపేదలకు మీరు చేయగలిగినంత దానం చేయాలి. విరాళం ఇస్తే డబ్బు అయిపోతుందని అనుకోవడం మీ తప్పు. పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పుడు ప్రదేశాలలో పెట్టుబడి పెట్టినట్లయితే మీరు మీ డబ్బును కోల్పోవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించి ప్లాన్ చేసి ఆ తర్వాత పెట్టుబడి పెట్టండి. ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు దానికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకోవాలి. దీని కారణంగా ముందు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టడం మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. చెడు ఆలోచన. మనసులోని చెడు ఆలోచనలు మిమ్మల్ని విఫలం చేస్తాయి. సానుకూల ఆలోచనను కొనసాగించండి మరియు మీ లక్ష్యాలను విశ్వసించండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అప్పుడు అది మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. చెడు ఆలోచనలను వదిలించుకోవడానికి యోగా, ధ్యానం, మంత్రపఠనం, మంచి పుస్తకాలు చదవడం వంటివి ప్రాక్టీస్ చేయండి. ఇక సోమరితనం. మీరు సోమరితనం ఉంటే మీరు డబ్బు సంపాదించడంలో విజయం సాధించలేరు. కష్టపడి అంకిత భావంతో పనిచేయండి. మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి. చెడ్డ వ్యక్తుల సహవాసము. మీరు చెడ్డ వ్యక్తులతో సహవాసము చేస్తే వారు మిమ్మల్ని తప్పుడు అలవాట్లకు గురి చేస్తారు. మీకు తప్పుడు సలహా ఇచ్చే వ్యక్తులకు దూరంగా ఉండండి. మంచి మరియు సానుకూల ఆలోచనలు కలిగి ఉండే వ్యక్తులతో సహవాసం చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, విన్నారుగా చాణక్యుడు చెప్పింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.